హలో, ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? ఇంకా లాస్ట్ బ్లాగ్లో గోల్డ్ గురించి మాట్లాడేసరికి చాలామంది ఏమంటే మీరు గోల్డ్ జల్దీగా కొనుక్కోవాలి ఆశ అనేసి బ్లెస్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్. మంచి మంచి కామెంట్స్ పెట్టారు దాని గురించి. గోల్డ్ అనే కాదు, దాంట్లో ఇన్వెస్ట్ చేసుకోవాలి. కొందరు ప్రాపర్టీస్ మీద ఇంట్రెస్ట్ ఉంటుంది, కొందరికి ఇలా గోల్డ్ మీద ఇంట్రెస్ట్ ఉంటుంది, కొందరికి ఇంకేదైనా షేర్స్ అంటూ అట్లా ఇంట్రెస్ట్ ఉంటుంది. నన్ను అడిగితే మాత్రం షేర్స్ అనేది వేస్ట్ అనిపిస్తుంది. నాకు ఎలా అంటే ఏదైనా ప్రాఫిట్ వచ్చిందంటే ఓన్లీ ప్రాఫిట్ మాత్రమే రావాలి, లాస్ అవ్వకూడదు అనేసి చూసుకునేటివే మంచిది, అవే కావాలి అనిపిస్తుంది. దాంట్లో ఇన్వెస్ట్ చేయాలి మనీ అనేసి అనిపిస్తుంది. ఇప్పుడు షేర్స్ అనుకోండి, అది ఎప్పుడు ఏమంటారు మనకి ప్రాఫిట్ వస్తుందో, ఎప్పుడు లాస్ అయిపోతామో తెలియదు. లాస్ అయిపోతే మనం డిసప్పాయింట్ అయిపోతాము, మన మూడ్ అంతా చేంజ్ అయిపోతుంది, ఇంకా అంతే లో అయిపోతాము. సో అలా ఉండకూడదు. కొద్దిగా ప్రాఫిట్ వచ్చినా పర్వాలేదు, ప్రాఫిట్ వస్తే బాగుంటుంది, అలాంటి వాటిలో ఇన్వెస్ట్ చేయాలి అనేసి అనుకుంటా ఉంటాను. అలాంటి వాటిలో అన్నిట్లో ఏమంటే మంచిగా లక్ ఉండాలి. సో లక్ ఉంటే మనకి అవన్నీ జరుగుతూ ఉంటాయి. ఇంకా సో దాంట్లో నాకు సుదర్శన్ కొంచెం ఆర్గ్యుమెంట్స్ వస్తుంటాయి. ఇంకా ఆ రోజు టెడ్డీ స్కూల్కి వెళ్ళిపోయింది. దాని తర్వాత దోశ చట్నీ చేశాను అనమాట ఆ రోజు బ్రేక్ఫాస్ట్కి. ఇంకా సుదర్శన్ ఎప్పుడు లేడు, మస్క్ మిలన్ జ్యూస్ చేసినప్పుడు. సో సుదర్శన్ ఉన్నాడు అనేసి ఇంట్లో ఇంకా మస్క్ మిలన్ జ్యూస్ చేశాను. టెడ్డీ కూడా స్కూల్ నుండి వచ్చేసి చెప్పాను కదా, హాఫ్ డే స్కూల్స్ ఉన్నాయి, 3 days వరకు ఎగ్జామ్స్ కాబట్టి. సుదర్శన్ చెప్పు సుదర్శన్, నవ్వుతూ ఉంటావు పళ్ళేసుకొని. మా సుదర్శన్కి కొన్ని ఇచ్చాను నేనే మ్యారేజ్ డే గిఫ్ట్గా. సెలెక్ట్ చేసుకుంది మా సుదర్శనే, నా సెలెక్షన్ కాదు. ఆఫీస్కి లేవంట. ఎంత అబ్బిది? 6500 చూడు. నువ్వు ఒక డోకోటా శారీ కొనిచ్చో, ఎంత? 1500. నేను 3 lakhs పెట్టి షూ మింత్రాలో కొనిచ్చుకున్నాను. చూడు ముడతలు పడుతుంది, ఉంటుందా పోతుందో నాకు అర్థం కాదు. పోతుంది బాబా, అట్లే ఉంటుంది, అయితే కట్టుకుంటుంది. చూడు బాబా, ఎవరైనా గిఫ్ట్ ఇచ్చినప్పుడు రిటర్న్ చేయడం అలా చేయకూడదు. ఇంకా అది మా సుదర్శనే షూ కొనుక్కున్నాడు. నా మ్యారేజ్ డే గిఫ్ట్ ఇదే బాబా నీకు అనేసి అక్కడ అలా చెప్పాను అనమాట. ఇంకా ఈ లిప్స్టిక్స్ మీకు రీసెంట్గా ఒక షార్ట్ వీడియో పెట్టాను, చూసారో లేదో అనేసి మళ్ళీ చూపిస్తున్నాను. నాకైతే ఈ లిప్స్టిక్స్ చాలా నచ్చాయి, అందుకే చూడని వాళ్ళ కోసం కొంచెం హెల్ప్ అవుతుంది అనేసి మళ్ళీ చూపిస్తున్నాను. మాస్ది ఇంకా ఇది అఫోర్డబుల్ ప్రైస్లో దొరికిపోతాయి మీకు, అమెజాన్లో ఈజీగా దొరికిపోతాయి, మీరు తీసుకోవచ్చు. ఏదో లింక్ కావాలంటే నాకు కామెంట్ చేయండి. హే సిరి ప్లే డ్రీమ్. ఇంకా బెంగళూరులో మాన్సూన్ స్టార్ట్ అయిపోయిందనమాట. పొద్దునంతా చల్ల గాలి, అదొక రకమైన గాలి. ఆ గాలికి ఏమంటే ఫీవర్ వచ్చేస్తుంది, కోల్డ్ వచ్చేస్తుంది, మళ్ళీ ఫీవర్ సీజన్ అనమాట, అలా ఉంటుంది. అలాంటి గాలి, ఇంకా సన్న చినుకులు పడుతూ ఉంటాయి. నైట్ అంతా అట్లే ఉంటుంది. మొన్న నైట్ అయితే ఒకసారి మా సుదర్శన్ భయపడిపోయాడు. మిడ్-నైట్ ఏమంటే వర్క్ చేస్తున్నాడు, 1:30కి అలా. మేము ముగ్గురం పడుకునేస్తున్నాం. గబగబా వచ్చాడు, ఎందుకంటే పెద్ద పిడుగులాగా పడింది. నేను విని మళ్ళీ పడుకునేసాను. అక్కడ మా సుదర్శన్ ఏమంటే అది ఏమంటే బాంబ్ బ్లాస్ట్ అయిందేమో అనేసి భయం వేసేసింది బుజ్జు అనేసి అన్నాడు. అక్కడే ఉండు. ఇది ఎంత బాగున్నాయి, అందుకు ఆ బ్లూ తీసుకున్నావు బాబా. ఈ కలర్ బాగుందిలా వాడికి, ఎందుకు బాగలేదు? ఇది చూపినన్నా, ఇది బాగున్నాయి కదా బ్లూ దానికంటే. ఈ బాబాకి నచ్చవు, నాకు నచ్చినవి, ఆ బాబాకి నచ్చవు. ఆ బ్లూ ఈ రెండిట్లో అదే కదా నీది. బాగా ఇది అన్ని కలర్స్ డ్రెస్సెస్కి మ్యాచ్ అవ్వాలి అంటే వైట్ అయినా బ్లాక్ అయినా తీసుకోవాలి. వైట్ అంటే అదిగో అలాంటివి అవి వేసుకో ఒకసారి మళ్ళీ దాన్ని. ఇంకా తిరుపతికి వెళ్ళక ముందు ఒకసారి ఐ సైట్ చెక్ చేయించి టెడ్డీకి లెన్స్ కార్ట్లోనే ఇలా స్పెక్స్ మార్చామన్నమాట. ఆ ఫ్రేమ్ మార్చారు, అది ఇంకా ఏమంటారు లెన్స్ కూడా మార్చారు. అప్పుడు ఇక్కడ buy 1 get 1 అని ఉంటాయి కదా, సో ఆ ఆఫర్లో తీసుకున్నాను అనమాట. 2 frames తీసుకున్నారు. ఆ 2 ఎలా ఉన్నాయంటే టెడ్డీ ఫేస్ కంటే అవి పెద్దగా కనిపిస్తున్నాయి అనమాట. చూసే కొద్దికి నచ్చడమే లేదు అసలు. పెట్టమ్మా, అది పెట్టమ్మా. ఇది కూడా బాగున్నాయి, లైట్ కలర్స్ బాగున్నాయి టెడ్డా, డార్క్ అదే బాగా
ఇప్పుడు అది అవసరం రా నీకు, అది పెట్టి నాకు కూడా చిన్నప్పుడు ఇలా స్పెక్ట్స్ పెట్టుకోవాలంటే భలే ఇష్టంగా ఉండేది. నా ఫ్రెండ్స్ ఎవరైనా పెట్టుకున్నా, మాకంటే పెద్దవాళ్ళు ఎవరైనా పెట్టుకుంటున్నప్పుడు అదేదో స్టైల్ అనుకునే దాన్ని, ఐ సైట్ వల్ల పెట్టుకున్నారు, సో అంత లేకుండా ఉండేదన్నమాట. అలా స్పెక్ట్స్ కావాలి నాకు కూడా అనేసి కోరుకుంటూ ఉండేదాన్ని. సేమ్ హ్యాపీ కూడా అలాగే ఉంది. టెడ్డీకి తీసిస్తా ఉంటే వాడికి కూడా కావాలంటే వాడు కూడా పెట్టుకోవాలంటే టెడ్డీ లాగా. ఇంకా చెప్పానుగా టెడ్డీ స్పెక్ట్స్ బాగాలేవు, ఎవరికి నచ్చలేదు. తిరుపతికి వెళ్తే కూడా ఆంటీ అందరూ బాగాలేదమ్మా అన్నారు. ఇక కామెంట్స్లో కూడా కొందరు బాగాలేదనేసి అంటా ఉన్నారు. సో అందుకే బెంగళూరుకి ఎప్పుడు వెళ్తామా వెళ్ళగానే చేంజ్ చేయించేసాలి దగ్గర, వేరే ఫ్రేమ్ తీసుకోవాలి అనేసి అనుకుని డిసైడ్ అయ్యాం. అందుకే ఈరోజు లెన్స్ కట్టుకొచ్చాం. ఇంకా టెడ్డీ కోసం స్పెక్ట్స్ చూస్తూ ఉంటే ఆ ఫ్రేమ్స్ ఏం తీసుకోవాలి అనేసి ఇంతలో మా సుదర్శన్ కూడా ఐ సైట్ చెక్ చేసుకొని ఒకసారి నేను కూడా స్పెక్ట్స్ తీసుకుంటా బుజ్జు అనేసి అన్నారనమాట. సో అందుకే అక్కడ వెళ్ళున్నాడు. ఇంకా మా సుదర్శన్కి ఏమంటే ప్రెస్ బయోపియా అనమాట. అందుకే ఇంకా ల్యాప్టాప్ యూజ్ చేసినప్పుడు మాత్రమే పెట్టుకోవడానికి తీసుకుందాము అనేసి అనుకోండి. ఇంతకుముందు మా సుదర్శన్ తీసుకొని ఉన్నాడు కానీ పెట్టుకోడు. ఎందుకంటే అవి పెట్టుకుంటే అవి ఏదోగా ఉన్నాయి బుజ్జు, బాగాలేదు నా ఫేస్కి అనేసి అనుకుంటా ఉంటాడు. సరే ఈసారైనా మంచివి తీసుకుందాము అనేసి అనుకుంటున్నాడు. ఇంకా మనం సెలెక్ట్ చేస్తే అవి అస్సలు నచ్చావు అనమాట. మా సుదర్శన్ నచ్చిందే తీసుకోవాలి, అది చూసుకుంటున్నాడు. చూపి బాబా. బాగా గ్రీన్ ఉంటుంది, గ్రీన్ అది గ్రీన్ బాగుంటుంది. చూపి బాబా, చూపించు బాబా. ఓన్లీ కంప్యూటర్ ముందేది ఏదో ఒకటి తీసుకోలే బాబా, ఆఫీస్కి కూడా ఏమో అని సెలెక్ట్ చేస్తున్నాను. చూపించా ఇంకోటి బాబాకి చూపి బాబా. హ్యాపీ బాబాకి చూపి బాబా. బాబా దాంట్లో వైట్ ఉన్నాయి చూడు, అది బాగున్నాయి చూడు. ఇవి ఈ లైట్ కలర్ ఎప్పుడు వేసుకున్నాడు? ఫోటో తీయాలా బాబా? చూపి బాబా. అవి నీకు బాగా టెడ్డీకి బాగుంది. ఒకసారి చూ టెడ్డీకి బాబా, అది ఎంత బాగున్నాయో చూ టెడ్డీకి. చూపి టెడ్డా. అరే బాగున్నాయి రా ఇవి దాంతో కంపేర్ చేసుకుంటే. ఏ బాగుంటాయి బ్లూ? నాకెందుకు బాబా, మీకు నచ్చాలి కదా, నాకెందుకు? భలే ఉన్నావు బాబా. చూడు బాబా, వీడియోలో తెలియాలి ఎలా ఉంటుందనేసి. ఇట్లా బాగుంది, ఇది ఎత్తి పెట్టేసుకో బాబా. భలే ఉన్నాయి బాబా ఇవి, ఇవి తీసేసుకో. నీకా అవి సన్ గ్లాసెసా? అవి టెడ్డా వీడి తీసుకుంటాడంట. ఇట్లే బాగుంటా, ఇట్లే బాగుంది. వావ్ సూపర్గా ఉన్నావు హ్యాపీ. తీసుకో టెడ్డా, చూడు వాడిని ఒకసారి. బాగాలేదా హ్యాపీ? ఎంత బ్యూటిఫుల్గా ఉంది పాప. ఎప్పుడు ఇంతసేపు ఒక లెన్స్ కార్ట్కి వెళ్ళి ఇంత టైం ఎప్పుడు లేవన్నమాట. ఆ రోజు చాలా టైం పట్టింది, ఎందుకంటే సుదర్శన్ కోసము, మా టెడ్డీ కోసము, తర్వాత హ్యాపీ కూడా స్టార్ట్ చేసింది. ఇంకా లాస్ట్కి అక్కడ బిల్ చేసుకుంటామంటే జస్ట్ నేను ట్రై చేస్తున్నాను వేసుకొని ఊరికే. నాకు సన్ గ్లాసెస్ అంటే చాలా ఇష్టం, అలా వేసుకోవాలి, ఎట్లా వెళ్ళాలి అట్లా అనేసి. కానీ ఇంకా ఏమంటారు, నేనుండే ఎన్వైర్న్మెంట్కి అది బాగుండదు అనేసి ఎప్పుడు వేసుకోలేదు. ఇంకా అలా అలా అలవాటు పోయింది. ఇప్పుడు ఏమైనా వేసుకుంటే కొత్తగా అనిపిస్తుంది, ఎప్పుడైనా వేసుకుంటాను. నాకు కొనిస్తాడంట బాబ్బా. లేదు ఇదే స్టైల్ ఇప్పుడు.
ఈ ప్రవేశ్ స్టైల్ రా, నీకు ఒకసారి ఇస్తానులే, ఏడోకు. బాబా బాగుంది అన్నాడు, నేను తీసేసుకున్నాను. బాగా కదా. నాకు వద్దులేదు. బాగుంది కదా అవి, చూడు డ్రెస్ కి మ్యాచింగ్. చూపించాపి చూపించు, చూపిరా. బాగున్నాయి. బాబా లాస్ట్కి సుదర్శన్ కోసము టెడ్డీ కోసం ఆర్డర్ పెట్టేసి వచ్చామన్నమాట. టెడ్డీకి దీనికంటే ముందు హ్యారీ పాటర్ది ఒక ఫ్రేమ్ యూజ్ చేస్తూ ఉండేది, వారికి ఇష్టం అనేసి అది తెచ్చుకుంది. సో దానికి కూడా ఆ లెన్సెస్ చేంజ్ చేయమని చెప్పాడు. ఇంకా ఇప్పుడు మొన్న రీసెంట్గా తీసుకున్నాం కదా 2 ఫ్రేమ్స్, దానికి కూడా ఇంకా మార్చేసి వేరేవి తీసుకున్నాం అనమాట. ఇంకా సుదర్శన్ కోసం ఒక 2 తీసుకున్నాము. ఇంకా అవి అప్పటికప్పుడు రావన్నమాట, ఆర్డర్ పెట్టేసి రావాలి. సో మళ్ళీ ఇక్కడికే వచ్చి తీసుకుంటాము అనేసి చెప్పేసి ఇంకా బయలుదేరిపోయాము. వర్షం అంటే వర్షం, పెద్ద వర్షం. ఇంకా ఆ రోజు ఏమంటే హైదరాబాద్ షెఫ్స్కి వెళ్దాము అనేసి అని రెస్టారెంట్కి వెళ్ళామన్నమాట. అనుకోకుండా యాక్చువల్గా అప్పటికప్పుడు అడిగారు, సో అని వెళ్ళాము. ఇంకా వెదర్ కోల్డ్గా ఉందనేసి హాట్ అండ్ సోర్ సూప్ తెప్పించుకున్నాము. దాని తర్వాత వచ్చేసి కార్న్ది బార్బిక్యూలో ఇస్తారు కదా, సో అది ఆర్డర్ చేసుకున్నాం. హైదరాబాద్ షెఫ్స్కి వచ్చేసి వేరే రెస్టారెంట్స్ అన్నీ ఆర్డర్ చేసుకొని తిన్నాము. ఇంకా ఆ రోజు సాటర్డే కాబట్టి ఓన్లీ వెజ్ ఆర్డర్ చేసుకున్నాం. వెజ్ తినాలి అంటే హైదరాబాద్ షెఫ్స్లో బాగుంటుంది, ఇంకొకటి వచ్చేసి నాగార్జునలో చాలా బాగుంటుంది. సో అలా సాటర్డే అయిపోయింది. ఇంకా సండే రోజు మార్నింగ్ అనమాట అనుకోకుండా మటన్ బిర్యానీ, అది కూడా ఆనంద్ దమ్ బిర్యానీ నుండి అనమాట. మేము వెళ్ళకుండానే మా దగ్గరికి వచ్చేసింది ఆనంద్ దమ్ బిర్యానీ. దాని తర్వాత వచ్చేసి సూప్, అదే పాయా సూప్ ఉంది కదా అది. సో అది ఎవరు తెచ్చారు అంటే సూర్య అన్న వెళ్తా ఉంటే అలానే మా కోసం కూడా తెచ్చిచ్చారనమాట ఆ రోజు. ఆనందం బిర్యానీ అంటే హోస్కోటే బిర్యానీ అనమాట, 4M బిర్యానీ అంటారు కదా బెంగళూరులో. సో అది అక్కడ నుండి. హ్యాపీకి ఏమంటే కొన్ని సెషన్స్ ఉన్నాయని చెప్పాం కదా, సో అట్లా సాటర్డే సండే కూడా క్లాసెస్ జరిగాయి అనమాట. సో అందుకనేసి ఇంకా నెక్స్ట్ డే కూడా వెళ్ళింది ఆ రోజు కూడా హ్యాపీ. ఇంకా హ్యాపీ క్లాసెస్ అన్ని అయిపోయి ఇంకా చాలేరా నీకు వచ్చేసింది, ఇంక వెళ్ళొద్దురా నల్లగా అయిపోతుందిరా ఫేస్ అనేసి అంటా ఉంటే, ఆహా లేదు వినట్లేదు సార్ అంట, వీటిని రమ్మంటున్నాడంట. రమ్మని చెప్పేసి వేరే వాళ్ళకి వీడికి చూపించేసి నేర్పిస్తున్నాడంట. హ్యాపీ లాగా చేయండి అని చెప్తున్నాడు సార్. వీడికి చాలా ఎంకరేజింగ్గా ఉన్నట్టు ఉందనమాట. రాగానే ఇంకా హెడ్ బాత్ చేపించి చూసారా ఆ ఫేస్ ఎలా ఉందో చూసారా, అలా అయిపోతుంది. నెక్స్ట్ డే కొంచెం తగ్గుతుంది అనమాట ఆ కలర్. అట్లా ఆ వాటర్లో క్లోరిన్ ఉంటుంది, సో దానివల్లే అలా అవుతుంది. ఇంకా పేపర్ చూసారా, ఈ పేపర్ చదివిన తర్వాత ఏం చేస్తారో చూడండి. మామూలుగా నువ్వు వచ్చినట్టు. రెడీ 1 2 3 గో. రెడీ 1 2 3. 97 డెసిబల్స్ కి వెళ్ళేవరా, ఏమొచ్చింది చూద్దాం. ఎంత పర్సెంట్ డిస్కౌంట్? ఎంత పర్సెంట్ బాబా? 50% వచ్చింది. ఆహా నేను నా ఫోన్ చాలు చాలు 50% వచ్చింది. ఇంకేమరా మాక్సిమం అదేరా, మాక్సిమం 50%. అరే మీకు ఇయర్స్ ఎలా పోతారా, మీకు అరుస్తా, మీరే అరిచే నాకు కదా పోవాలి. నేను తినను బాబా, నాకేమో చూడు 50% అయింది మనకి. ఎంత ప్రైస్ డ్రాప్? ఏది బాబా చూపి చూపి చూపి. 50% నీకు కనబడదు, ఇక్కడ చూడు.
మా ఇద్దరు కమ్మాది ఓకే అయ్యో టచ్ చేయట్లా జూమ్ చూసారు కదా విన్నారుగా సౌండ్స్. సో అప్పుడే ఆర్డర్ పెట్టేశారు, ఇంకా అది తీసుకొని ఇచ్చేసారు కూడా వాళ్ళు వచ్చి. న్యూస్ పేపర్స్ చదువుతా ఉంటే న్యూస్ తెలుస్తాయి లేదో కానీ ఇలాంటివి మాత్రం భలే తెలుస్తుంటాయి. రెడీ హ్యాపీకి ఏమంటే ఇలాంటి తినేటివి ఏమైనా కనిపిస్తూ ఉంటాయి ఆఫర్స్లో. నాకైతే గోల్డ్ ఆఫర్స్ కనిపిస్తూ ఉంటాయి. ఇంకా ఆఫర్లో మనకి 50% వచ్చేస్తుంది అండి. 50%లో ఒక్కొక్క దానికి 50% ఆఫ్ ఉంటుంది అన్నమాట ప్రైస్. సో వీళ్ళకి ఇష్టమైనవన్నీ ఆర్డర్ పెట్టేసుకున్నారు. ఐస్ క్రీమ్స్ ఇంకా వీళ్ళ కోసమే కదా ఆర్డర్ పెట్టుకున్నారు అనుకున్నా నేను. నాకు వద్దు అన్నా కానీ నా కోసం కూడా ఆర్డర్ పెట్టారు, అది కూడా చూపిస్తాను నాకేం పెట్టారు అనేది. మా సుదర్శన్కి ఏమంటే కుల్ఫీ అంటే చాలా ఇష్టం, కుల్ఫీ తెప్పించుకున్నాడు. ఇంకా వీళ్ళు స్ట్రాబెర్రీ ఫ్లేవర్, టెడ్డీ అయితే చాక్లెట్, అది తప్ప ఇంకేం తెప్పించుకున్నాడు. చెప్పా అంత పొట్టేసుకుని నోస్ పెట్టండి రా, మౌత్ హోల్ కంటే నోస్ హోల్ పెద్దగా ఉంది బాబాది. ఇంకా నా కోసం మ్యాంగో ఫ్లేవర్ది ఆర్డర్ చేశారు. సో ఇక్కడితో వ్లాగ్ ఎండ్ చేసేస్తున్నాను. మీ అందరికీ వ్లాగ్ నచ్చింది అనుకుంటున్నాను. నాకు లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయడం మర్చిపోవద్దు. ఎవరైనా కొత్తగా విజన్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. టేక్ కేర్, బాయ్.